హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ తెలుగు ట్రిక్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నరసింహ తెలుగు ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈ వీడియోలో కెనరా బ్యాంక్ ATM ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు కెనరా బ్యాంక్లో పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. లింక్ అయిన తర్వాత canarabank.com అనే వెబ్సైట్కి మీరు వస్తే ఇక్కడ రైట్ సైడ్లో అప్లై డెబిట్ కార్డ్ అని ఉంటుంది. అప్లై డెబిట్ కార్డ్ అని క్లిక్ చేస్తే అప్లై న్యూ డెబిట్ కార్డ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, డెబిట్ కార్డ్ రిక్వెస్ట్ ఆన్లైన్ అని ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ ఏదైనా ఒకటి ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే బ్యాంకుకి లింక్ అయిన నంబర్కి ఓటీపీ వస్తుంది మీకు. ఓకేనా? ఓటీపీ రాకపోతే మీరు వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ పడుతుంది కదా, ఆ సెకండ్ వరకు వెయిట్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేస్తే అది ప్రొసీడ్ అయ్యి ఇలా మీకు నేమ్ అండ్ అకౌంట్ నెంబర్ డిస్ప్లే అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నో అని మీరు మెయిలింగ్ అడ్రస్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాంక్లో ఏది ఫిల్ చేసి ఉంటారో అదే అడ్రస్కి మీకు ATM కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కార్డ్ టైప్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ గ్లోబల్. ఇక్కడ నేను డొమెస్టిక్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు మీ ఇష్టం, ఏదైనా ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రూపే సెలెక్ట్ చేస్తాను. డొమెస్టిక్ వచ్చేసి రూపే కార్డ్ వస్తుంది మనకి. దాంట్లో క్లాసిక్ అని ప్రోడక్ట్ కేస్. ఇది రూపే కార్డ్ వచ్చేసి 142 రూపాయలు, గ్లోబల్లో వచ్చేసి 200 ఏమో ఉంటుంది సంథింగ్. ఓకేనా? డొమెస్టిక్ వచ్చేసి 142 రూపాయలు ఛార్జ్ అవుతుంది అని చూపిస్తుంది. అగ్రి కొట్టి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ ATM కార్డ్ ఇంటికి వస్తుంది. థ్యాంక్ యూ.